ఎవరికి తగిన స్వేచ్ఛ, ఎవరికి ఇవ్వాల్సిన స్వేచ్ఛ దేవుడు వారికి ఇచ్చేశాడు. ఇప్పుడు నీకు గాని నాకు గాని మనందరికి ఎలా నడవాలి, ఎలా నడవకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు, ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉన్నాయి. ఇంకో మాట మీకు చెప్తాను. సిగరెట్ ప్యాకెట్ మీద సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తాడు. ఆ సిగరెట్ పెట్టి కొనుక్కున్న ప్రతోడికి తెలుసు సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అమ్ముకునేవాడు అమ్ముతున్నాడు, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేసింది. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేమైతే అమ్ముతాం, కొనుక్కుంటారా కొనుక్కోరా అనేది మీ ఇష్టం అంటుంది గవర్నమెంట్. యాక్చువల్లీ గవర్నమెంట్ తల్లి లాంటిది, తండ్రి లాంటిది అయితే ఏం చేయాలంటే మేమైతే అమ్ముతాం, కొనుక్కుంటారా కొనుక్కోరా మీ ఇష్టం అనకూడదు. తల్లి తండ్రి ఎలాగైతే నిర్బంధిస్తారో అలా నిర్బంధించేస్తే ఆ గవర్నమెంట్ మనకి తల్లి లాంటిది, తండ్రి లాంటిది. కానీ మేమైతే అమ్ముతాం, మీరు కొనుక్కుంటారా కొనుక్కోరా మీ ఇష్టం అనేసరికి ప్రజలు ఆ ప్యాకెట్స్ కొనుక్కుంటున్నారు, తాగుతున్నారు, ఊపిరితిత్తులు పాడు చేసుకుంటున్నారు. లంగ్ క్యాన్సర్ అది రావడానికి అది కారణం అవుతుంది. కాబట్టి మనిషి తన స్వేచ్ఛను ఎప్పుడైతే దుర్వినియోగం చేసుకుంటాడో తన ప్రాణానికి తానే ఉత్తరవాది. తన చేతులారా తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు.